ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురు పాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 25వ శ్లోక వివరణ. సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాస్వ కోటి కోటిభిరావృత. సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత అంటే సంపత్కరీ దేవి చేత చక్కగా అధిరోహించబడి ఏనుగుల సముదాయం చేత సేవించబడినది అమ్మ అని అర్థం. గజ విద్యలో ఆరితేరిన వారే గజారూఢులు కాగలరు. అమ్మవారి వద్ద సంపత్కరి అనే దేవి ఈ గజ విద్యలో మంచి ప్రావీణ్యం కలది. అమ్మవారి యొక్క అంకుశం నుండి ఈ సంపత్కరీ దేవి పుట్టింది. అందుచేత ఏనుగులకు ఈ దేవి అంకుశం లాంటిదనమాట. ఈ గజసేనతో సంపత్కరీ దేవి చేత అమ్మవారు సేవించబడుతూ ఉంటుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గ్రంథ తన్మాత్రం వలన చిత్తవృత్తులు ఏర్పడతాయి. ఈ శబ్దాది విషయాలనే సింధూర వ్రజము అంటారు. అంటే ఏనుగుల సముదాయంగా సంకేతిస్తారు. ఈ సంపత్కరీ దేవి ఈ సింధూర వ్రజాన్ని అదుపులో పెట్టి వాటి ద్వారా ఉపయోగకరమైన పనులు చేయించి శాశ్వత జ్ఞాన సముపార్జనకు, తద్వారా ఆనందానికి దారితీస్తుంది. సంపదలన్నింటికీ సంపత్కరీదేవి అధిపతి. గజములు వైదిక సంకేతాలు, తుష్టి పుష్టి కలిగించేవి, సిద్ధిని బుద్ధిని కూడా ప్రసాదించగలవు. మానవ శరీరమందు అవి చిత్తవృత్తులుగా పనిచేస్తాయి. చిత్తవృత్తులను గజబలంగా ఋషులు గుర్తించారన్నమాట. ఎంతటి బలవంతుడైనా మాయ వలన చిత్తవృత్తులకు లోబడక తప్పదు. చిత్తవృత్తులు మునులకు అంతర్ముఖములు, ఇతరులకు బహిర్ముఖములు. ఇవి బీజప్రాయాలై జన్మల తరబడి స్వభావ రూపమున వెంట వస్తూ ఉంటాయి. ఇవియే వాసనలు. ఇవి దగ్ధమైన నాడే యోగులకైనా సమాధి స్థితి కలుగుతుంది. సంపత్కరీ దేవి సృష్టియందు సమస్తాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ పరతత్వాన్ని చేరాలంటే ముందుగా ఆమె అనుగ్రహం కావాలి. పరతత్వము లలితాదేవిగాను, ఇహతత్వము సంపత్కరీ దేవిగాను, స్వభావములు అంటే చిత్తవృత్తులు గజ సమూహాలుగాను తెలుసుకోవాలి. వైభవాన్ని కోరేవారు సంపత్కరీ దేవిని, మోక్షము కోరేవారు లలితాదేవిని ఉపాసించాలని చెబుతారు. ఈ నామానికి ఇంతటి లోతైన అర్థం ఉంది. ఇకపోతే అశ్వారూఢ ధిష్ఠితాస్వ కోటి కోటిభిరావృత అంటే అశ్వారూఢం అనే పేరు కలిగిన అశ్వ సైన్యాధ్యక్షురాలిచే అధిష్ఠితమై కోటాను కోట్ల అశ్వములచే సేవించబడినది అని అర్థం. అమ్మవారి పాశం నుండి అశ్వారూఢ అనే దేవి పుట్టింది. ఈ దేవి అపరాజిత అనే గుర్రాన్ని అధిష్ఠించి ఉంటుంది. అన్ని జాతుల గుర్రాలను అశ్వారూఢాదేవి అదుపులో పెట్టి ముందుకు నడిపించగలదన్నమాట. అందుకే అమ్మవారు అశ్వసేనను ఈ దేవికి అప్పచెప్పింది. ఈ అశ్వారూఢాదేవి అపరాజితాశ్వం ఎక్కి వివిధ జాతుల గుర్రాల సమూహంతో అంటే అశ్వసైన్యంతో అమ్మవారికి ముందుండి సేవిస్తూ ఉంటుంది. అందుకే అశ్వపూర్వం రథమధ్యాం అని అమ్మవారి సూక్తం చెబుతుంది. అశ్వారూఢ అంటే వారాహి స్వరూపమే. ఇంద్రియాలకు అశ్వాలనే సంకేతం ఉంది. ఇంద్రియాలు ద్వారానే కోరికలు ఎక్కువై అత్యాశకు గురికాపడి పతనమవడం జరుగుతూ ఉంటుంది. ఈ అశ్వారూఢాదేవి ఇంద్రియాలనే గుర్రాలనెక్కి వాటిని అదుపులో పెట్టి శాశ్వత జ్ఞాన సముపార్జనకు, ఆనందానికి దారితీస్తుంది. ముందుగా చెప్పుకున్న నామం గజారూఢగా చిత్తవృత్తులను, గజములకు అధిదేవత అయిన సంపత్కరీ శ్రీదేవి యొక్క అవతారాన్ని గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఇంద్రియాలనే అశ్వాలకు అధిదేవతగా అశ్వారూఢ సృష్టి జీవులను నడిపిస్తుందని తెలుపబడింది. అవి మనకు జన్మాంతర సంస్కారాలు. పుట్టుకతో పువ్వు పరిమళిస్తుంది అన్న సామెత దీని ఆధారంగానే చెప్పుకుంటారు. ఎందుకంటే కొన్ని సంస్కారాలు జన్మతోనే రావాలి, కానీ నేర్పిస్తే అబ్బేవి కావు. ఎంతో సాధనతో కానీ రాని లక్షణాలు పుట్టుకతో వచ్చాయి అంటే అది అతని అంతఃకరణముల పూర్వజన్మ వాసనలు అని అర్థం. ఈ జన్మాంతర వాసనలు, వాటి లక్షణాల వల్లనే జనన మరణాల చక్రంలో జీవుడు భ్రమిస్తూ ఉంటాడు. ఇది కూడా అమ్మవారి మాయనే. ఇది మాయ అని తెలుసుకున్నప్పుడే అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
ఆ తర్వాత నడిపించే శక్తి, గురువు, మార్గం అన్నీ ఆతల్లే. ఈ ఇంద్రియాలు అనే అశ్వాలను వారి పూర్వజన్మ స్వభావంతోనే మనసు చలిస్తూ ఉంటుంది. అది మంచి మార్గం వైపు అయితే పర్వాలేదు, ఆధ్యాత్మికం వైపు అయితే సంతోషమే. కానీ చెడు ఆలోచనల వైపు ఇంద్రియాలు ప్రేరణ చెందితే ఆ జన్మ వృధా అయిపోతుంది. మరి మనసు అటువంటి వాసనలు విడువక ఇంద్రియాలు గుర్రాల వలె నిగ్రహం లేక చరించే వారి పరిస్థితి ఏమిటి? వారు ఆత్మ చైతన్యం వైపు సాధన చేయలేరా అని అంటే ఉంది. ఎలా? అమ్మవారి పాదాలను శరణు వేడుకోవడం అని ముందే చెప్పుకున్నాం కదా. చిత్రమైన ఆత్మ గుప్తంగా దాగి పాపపుణ్యాలను లెక్క కడుతుంది. నీ తలరాత నీచే రాయబడింది అని. అంటే మనము ఇంతకుముందు దాంట్లో శ్లోకంలో మనం చెప్పుకున్నాం దీని గురించి వివరంగా. ఆ చిత్తం ఎవరు? ఆ చితగ్ని కుండ సంభూత అయిన జగన్మాత మనలోని మాయలో మన చిత్తంలో ఉన్న చిత్రగుప్తుడే అమ్మవారు. మీ ఆలోచన ఎప్పుడైతే శరణాగతి పొందుతుందో అప్పుడు మంచి మార్గం వైపు అమ్మవారే నడిపిస్తారు, ఆ మంచి మార్గం చూపిస్తారు. అందుకే మొదటి దశగా దేవాలయాలు వెళ్ళడం, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం, పూజ, ఉపాసన, ఏకాగ్రత కలిగే సాధనాలు, పెద్దవారి సత్సంగ సాహిత్యం, దైవజ్ఞులతో సహవాసం పూర్వజన్మ పాపపు వాసనలు దూరమై మంచి మార్గం వైపు నడిచే అవకాశం కలిగిస్తుంది. ఇవన్నీ చేయడం వల్ల గురువుల దగ్గరికి వెళ్తాము, గురువులు మాట్లాడరు, కానీ కాసేపు అక్కడే ఉండి వచ్చాము అంటారు. కాసేపు అక్కడ ఉండి రావడం అంటే గురువు మౌనంగానే మీ మనోవృత్తులను, మీ చిత్తములను మంచి మార్గం వైపు నడిచే విధంగా అతని ఉపాసనా శక్తి ద్వారా అనుగ్రహిస్తారన్నమాట. ఎవరి మనసు, ఆలోచన వారికే అర్థమవుతుంది. వాక్కుతో, దేహంతో చేసే పాపం కన్నా మనసుతో చేసే పాపం మహాపాపం, దైవద్రోహం అవుతుంది. ఎందుకంటే మనస్సు భగవంతుని నిలుపుకునే ప్రదేశం కాబట్టి అక్కడ పాపాన్ని నింపితే దానికి ఎక్కువ శిక్ష పడుతుంది. అందుకే పూజ కానీ, ధ్యానం చేసే చోట కానీ, సత్సంగం ఎక్కడ ఉంటుందో అక్కడ కాసేపు కూర్చోవాలి. ఇలా చేస్తున్నా కూడా మనసు చెడు ఆలోచనల వైపు మళ్ళుతుంది అని బాధపడుతూ ఉంటారు కొందరు. అవి మానవ సహజమైన గత జన్మ వాసనలు. దాన్ని నియంత్రించడానికే సాధన చేయాలి. అటువంటి వారు నిత్యం ఈ నామాన్ని జపించండి. చెడు ఆలోచనలన్నీ దూరం అవుతాయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః.